స్వామి శంకర రామానుజ మధ్వ సిద్ధాంతములలో భేదము ఎట్లు వచ్చినది? శ్రీ దత్తస్వామివారి సమాధానము: ఈ మూడు మతములలో భేదము ఉన్నది కానీ విరోధము లేదు. ఈ మతములను అనుసరించు శిష్యులు భాష్యములను సరిగా అర్థము చేసుకొనని కారణమున కలహించుచున్నారు. భాష్యము యొక్క సత్యమైన అర్థము ఆ ఆచార్యుని యొక్క ఆచరణములో గోచరించును. ఏలననగా తన భాష్యము యొక్క సత్యమైన అర్థమునే ఆచార్యుడు తప్పక ఆచరించును. శంకరుల ఆచరణమును చూసినచో ఆయన తల్లిని త్యజించి సమస్త విశ్వమును తన కుటుంబముగా భావించినాడు. ఏ రాజు వద్దకు పోయి పాండిత్యమును ప్రదర్శించి ధనమును సంపాదించలేదు. అనగా ఆయన సంసార బంధములను ధనేషణను త్యజించినాడు. ఆయన సోమరిగా ఒకచోట కూర్చుండలేదు. అహోరాత్రములు దేశమంతయు సంచరించి జ్ఞాన ప్రచారమును చేసినాడు. జీవోద్ధరణమును కావించినాడు. తానే ఈశ్వరుడనని కరిగిన సీసము త్రాగి శిష్యులకు జీవ ఈశ్వర భేదమును బోధించినాడు. ఆయన భాష్యమును తప్పుగా మానవులు అర్థము చేసుకొనవచ్చును, కానీ ఆయన ఆచరణము సత్యమైన మార్గమును బోధించును. కావున శుద్ధ చైతన్యమైన బ్రహ్మము నీవు అని ఆత్మజ్ఞానము పొంది కుటుంబ బంధములను దేహ బంధము తెంచుకొని శాంతిని పొందుము. అయితే ఇది మధ్యమజిలీ మాత్రమే. దీని తరువాత నరాకారములోనున్న ఈశ్వరుని అనుగ్రహమును సంపాదించవలెను. శంకరులే స్వయముగా నరావతారమున ఉన్న ఈశ్వరుడు. దీనిని కరిగిన సీసము త్రాగుట ద్వారా బోధించినాడు. శంకరులే తరువాత రామానుజ రూపమున వచ్చినారు. రామానుజులు విష్ణు స్వరూపమైన ఈశ్వరుడే చివరి గమ్యము అని బోధించినాడు. అహంకారము అసూయ ఉన్నవారికి పరలోకమున ఉన్న విష్ణువును, అవి లేని వారికి ఈ లోకమున నరరూపమున ఉన్న కృష్ణుని చూపించినాడు. తరువాత రామానుజులే మధ్వరూపమున వచ్చి హనుమంతుని ఆదర్శముగా చూపించినారు. అనగా రాముని వంటి నరావతారమును గుర్తించవలయుననియు నిత్యము దాసుడిగా జీవుడు ఉండవలెననియు బోధించినాడు. మధ్వులు తాను హనుమంతుని తమ్ముడనని చెప్పుకొన్నాడు. అనగా దాసునికి ముందు దాసునిగా ఉండవలెనని బోధించినారు. ఈ విధముగా ఆచార్యులు వరుసగా వచ్చి సాధనను పరిపూర్ణముగా బోధించినారు.